హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్సీ క్యాండిల్స్. నేను మీ సుమక్క. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం క్యాండిల్స్ తయారు చేస్తున్నాం కదా, క్యాండిల్ మేకింగ్ దాంట్లో. ఇప్పుడు నేను ఇక్కడ మీకు క్యాండిల్స్లో వాడే వ్యాక్స్ని ఎలా బర్న్ చేసుకోవాలో త్రీ టైప్స్ చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా నన్ను ఒకరు అడిగారు, జెల్ వ్యాక్స్ మీరు యూస్ చేశారు కదా, ఎలా బర్న్ చేశారు అని చెప్పి. నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఎలా ఉంది, మామూలే కదా అనుకున్నాను. బట్ ఏంటంటే నేను యూస్ చేసే టిప్స్ చెప్పడం మర్చిపోయాను అనమాట యాక్చువల్గా. సో ఆ టిప్స్ చెప్పడం వల్ల మేబీ వాళ్ళు దాన్ని బర్న్ అయిపోవడం, లేక అది పొగ రావడం ఇలా భయపడి ఉంటారు. బట్ ఫస్ట్ టైమర్స్కి అయితే ఖచ్చితంగా ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటున్నాను. నార్మల్గా ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. నార్మల్గా ఏంటంటే సోయా వ్యాక్స్ అనేది మనం డబుల్ బాయిలర్లో బాయిల్ చేసాము. లైక్ గ్యాస్ మీద అయినా కానీ, ఇండక్షన్ కానీ, ఏదైనా కానీ ఒక స్టవ్ మీద, హీటింగ్ అప్లయన్సెస్ మీద ఒక మందపాటి గిన్నె కానీ, ఏదైనా ఇది కడాయి కానీ పెట్టుకోండి. దాంట్లో వాటర్ పోయండి. దాంట్లో ఏంటంటే మనం చాక్లెట్ మెల్ట్ చేస్తాం కదా, డబల్ బాయిలర్ మెథడ్ అంటాం కదా. కింద గిన్నెలో నీళ్ళు పెట్టి దానిపైన ఇంకో గిన్నె పెట్టి దాంట్లో అలాగే వ్యాక్స్ కూడా తయారు చేస్తాం అనమాట. ఇది సోయా వ్యాక్స్కి అండ్ పారాఫిన్ వ్యాక్స్కి. ఇప్పుడు కింద వాటర్ పెట్టి దాన్ని బాయిల్ అయిన తర్వాత వేరే చిన్న గిన్నెలో కానీ మనం సోయా వ్యాక్స్ వేసి దాన్ని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకొని దాంట్లో వేసి దాన్ని హీట్ అవ్వనివ్వండి. ఈ కింద బాయిల్ అయ్యే హీట్ వేడికి పైన వ్యాక్స్ అనేది కరిగిపోతుంది అనమాట. ఇది ఎంతవరకు కరగాలంటే మీరు కొంచెం ఒక 10 to 15 minutes అయితే బాగా కరిగించండి. అప్పుడు అది 80 degrees హీట్ వరకు వస్తుంది అనమాట. తర్వాత దాన్ని తీసుకొని దాన్ని కొంచెం కూల్ అయ్యాక ఒక 2 minutes 3 minutes కూల్ అయ్యేతలకే అది 75కి వచ్చేస్తుంది. మనం ఫ్రేగ్రెన్స్ యూస్ చేయాలనుకున్నప్పుడు 65 to 70 degrees ఆర్ 75 degrees ఈ మధ్యలో ఉండేటట్టు చూసుకోండి. బట్ ఏంటంటే 75 దాటనివ్వద్దు మన ఫ్రేగ్రెన్స్ యాడ్ చేసేటప్పుడు. ఇది వన్ ఆఫ్ ద టిప్ అనమాట. సో ఇలా చెప్తాను. ఇప్పుడు నేను చెప్తున్నది అంతా ఏంటంటే మీకు ఎక్కడికక్కడ పార్ట్గా చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించింది ఇంతకుముందు అంతా ఏంటంటే నేను గ్యాస్ మీద కానీ, ఇండక్షన్ మీద కానీ ఇలా బాయిల్ చేశాను అనమాట. ఇది నార్మల్ సోయా వ్యాక్స్ అనేది. ఇప్పుడు జెల్ వ్యాక్స్ బాయిలింగ్కి వస్తే మీరు ఎప్పుడు కూడా జెల్ వ్యాక్స్ అనేది డైరెక్ట్ మన గ్యాస్ మీద బాయిల్ చేయొచ్చు అనమాట. బట్ ఏంటంటే జెల్ వ్యాక్స్ బాయిల్ చేసేటప్పుడు ఏంటంటే మీరు కంటైనర్ అనేది కొంచెం పెద్దదిగా తీసుకోండి. చిన్నదిగా తీసుకుని ఏంటంటే ఫ్లేమ్స్ వచ్చేస్తాయి అనమాట. నాకు ఒకసారి జరిగింది ఇలాగా, మొత్తం ఫ్లేమ్స్ వచ్చేసాయి. సో నాకు భయం వేసిపోయింది. గ్యాస్ దగ్గర ఉన్నాను, ఫ్లేమ్స్ వచ్చేసి ఏం చేయాలో అర్థం కాలేదు. జస్ట్ వెంటనే గ్యాస్ కట్టేసి పక్కకు తీసేసి ఆపేసాను అనమాట. సో అలా నాకు ఫస్ట్ టైం అలా చేయడం వల్ల ఏంటంటే చాలా భయం వేసింది. సడన్గా ఎందుకంటే అది వ్యాక్స్ కదా, అది ఆల్రెడీ బర్నింగ్ ఉంటుంది కదా. సో ఇలా వచ్చేసేటప్పుడు చాలా భయం వేసింది. సో నాకు అర్థమైంది ఏంటంటే జెల్ వ్యాక్స్ ఎప్పుడు కూడా ఎక్కువసేపు డైరెక్ట్ పెట్టేయొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం వ్యాక్స్ మెల్ట్ చేసేటప్పుడు అది జెల్ వ్యాక్స్ కానీ, నార్మల్ సోయా వ్యాక్స్ కానీ, ఏదైనా కానీ మనం స్టవ్ దగ్గర నుంచి దూరం వెళ్ళొద్దు. అది బర్న్ అయ్యి మనం వర్క్ స్టేషన్లోనే ఉండి వర్క్ చేయండి. ఎందుకంటే మనం పెట్టేసి అది పక్కకి వెళ్ళిపోయామనుకోండి. సోయా వ్యాక్స్ అంటే డబల్ బాయిలర్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. బట్ జెల్ వ్యాక్స్ ఏంటంటే డైరెక్ట్ హీట్ మీద పెడతాం కాబట్టి అది సడన్గా మంట వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీరు జెల్ వ్యాక్స్ బాయిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, దగ్గరే ఉండండి. అంటే ఎలా పెడతారంటే చాలా సిమ్లో పెట్టేసేయండి గ్యాస్ అనేది. అండ్ మీ కంటైనర్ పెద్దది ఉంటుంది కాబట్టి ఏదైనా హోల్డింగ్కి వీలయ్యేటట్టుగా పెట్టుకోండి. అంటే లైక్ కెటిల్ లాంటిది, హ్యాండిల్ ఉన్న కెటిల్ లాంటిది తీసుకోండి, బెటర్ అది. అప్పుడు ఏంటంటే మనకి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ కెటిల్ పెట్టిన తర్వాత 1 minute ఉంచండి. 1 minute ఉంచిన తర్వాత తీసేసేయండి బయటికి గ్యాస్ మీద నుంచి. తర్వాత ఒక స్టిరర్ తీసుకొని దాన్ని వ్యాక్స్ అంతా మళ్ళీ ఒకసారి స్టిర్ చేయండి. దెన్ మళ్ళీ ఒక హాఫ్ minute ఆర్ 1 minute పెట్టండి, 30 seconds ఆర్ 1 minute. దెన్ మళ్ళీ తీసేసేయండి. ఇలా ఎందుకంటే 1 minute ఎందుకు చెప్తున్నా అంటే 2 minutes పెడితే దాని నుంచి పొగ వచ్చేస్తుంది అనమాట మనకి కంటిన్యూగా. ఆ పొగ ఏంటంటే మంచిది కాదు. అంటే వ్యాక్స్ అంటే మంచిగా ఉండదు, మనకి మంచిది కాదనమాట. సో 1 minute పెట్టడం వల్ల ఏంటంటే అంత పొగ రాదు. సో దెన్ తీసేస్తాము. దెన్ మళ్ళీ 1 minute పెట్టండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈక్వల్గా బర్న్ అవుతుంది అండ్ వ్యాక్స్ అనేది నీట్గా బర్న్ అవుతుంది అనమాట. అండ్ అలాగే దీన్ని దించేసినాక వెంటనే మాత్రం ట్రాన్స్ఫర్ చేయొద్దు. ఎందుకంటే మనకి జెల్ వ్యాక్స్ అనేది డైరెక్ట్ హీట్ మీద పెడతాము అండ్ ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. సో మీరు కొంచెం సేపు ఆగి దాని అంతా కొంచెం మనకి పోరబుల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే మనకి కావాల్సిన మోల్డ్లో కానీ లేదంటే గ్లాస్ జార్లో కానీ పెట్టుకోండి. బట్ బాయిలింగ్ అయితే మాత్రం ఇక్కడ నేను చూపించాను కదా ఆల్రెడీ మీకు కింద వీడియోలో, ఇలాగ 1 minuteలో మనకి బయటకు తీసేస్తూ ఉండడం వల్ల ఏంటంటే పొగ అనేది రాదు అండ్ చాలా సేఫ్ కూడా, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది జెల్ వ్యాక్స్ బర్న్ చేసుకోవడంలో. ఈ 2 మెథడ్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.